ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. ప్రమాదం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ट्रेन आणावं लागणार ट्रेन तिकडून गेलाय इथं बघा इकडे गेलाय इथं बघा यायला गाड्या बंद करा पाहिजे. ट्रेन आणावं लागणार ट्रेन तिकडून गेलाय इथं बघा इकडे गाड्या बंद करा पाहिजे. गेलाय इथं बघा ट्रेन यायला गाड्या बंद करा पाहिजे. ट्रेन आणावं लागणार ट्रेन तिकडून गेलाय इथं बघा इकडे लेडीजवर घ्या. మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. ప్రమాదం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ గారు అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. गाड्या बंद करा पाहिजे. ट्रेन आणावं लागणार ट्रेन तिकडून गेलाय इथं बघा इकडे लेडीजवर घ्या. మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. ప్రమాదంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. దయచేసి మహారాష్ట్రలోని పూణేలో ఆ ఘోర ప్రమాదం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు. ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలడంతో ఒక్కసారి ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. 25 మంది గల్లంతయ్యారని కూడా సమాచారం అందుతోంది. సో ఈ ప్రమాదంపై గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సో మహారాష్ట్ర పూణేలో ఈ ఘోర ప్రమాదం పట్ల మరి మహారాష్ట్ర సర్కార్ అయితే ఇక దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన ప్రమాదంలో 6 మృతి చెందడం కావచ్చు, 25 మంది గల్లంతు కావడం కావచ్చు. సో దీనిపైన కూడా మరి 25 మంది కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి వర్షాలు కురుస్తున్న సమయంలో మరి ఆ వంతెనపై దాటుతున్న వారైతే మరి 31 మంది వరకు కూడా ఈ ప్రమాదంలో 6 మృతి చెందడం, మరొక 25 మంది గల్లంతు కావడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు భారీ వర్షాల వరదలతో మరి ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించిన పూణేలో ఇక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అదే సమయంలో మరి ఈ యొక్క ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలడం, ఈ ప్రమాదంలో 6 మృతి చెందడం అయితే కావచ్చు. తర్వాత 25 మంది గల్లంతు కావడం అయితే మరి ఈ గల్లంతైన వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. తేజస్వి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
येते काय